70 mm 90 mm మా ఊడు చూడండి ఎత్తవా ఏం చెప్పే వాళ్ళకి ఏం చెప్పి నేనేం నాకేమన్నా జబ్బు వచ్చిందా రాకుండానే చేస్తున్నాను ఏంటి ఇందులో చాలా కళా పోషకాలు ఎరుపప్పు అనుకున్నాను రే ఎన్ని రోజులు ప్యాంట్ ఇది థియేటర్ ఇంకా లోపలికి వెళ్ళలేదు మా ప్రైవేట్ థియేటర్ లా ఉంది ఇది చప్పట్లు కొట్టు విజులైన అయ్యండ్రా నా కోసం ఏంట్రని ఓవరైతే బుక్ ఎందుకు లేరా బాబు సృష్టికేతనం సృష్టి మనకి ఆడ కూతురికి ఈ నా హృదయ ఘోష అంకితం. గుడ్ మార్నింగ్ మా హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు వ్లాగ్ నేను నటించిన మూవీ కొత్త మలుపు అనే సినిమాకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ టైం అంటే మనం వ్లాగ్ చూసుకున్నాం సిల్వర్ స్క్రీన్ మీద. ఇప్పుడు నేను నటించిన మూవీ సీన్ చూడబోతున్నాను. స్క్రీన్ మీద 70 mm 90 mm ఐ కాంట్ వెయిట్. ఇక్కడ హైదరాబాద్ అనే ఒక థియేటర్ లో టికెట్లు బుక్ చేసాము. దానికన్నా ముందు లంచ్ ప్రిపేర్ చేసుకుని తిని వెళ్ళాలన్నమాట. ఎందుకంటే కూడా పెట్టలేదు, బయట తినాలనుకోవట్లేదు. వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతాం. చలో తీసేసుకున్నాం కూరగాయలు, అన్ని కూరగాయలే ఆమె ఉండదు. ఇంకా ఆకుకూరలు, బెండకాయలు, వంకాయ, అన్ని కూరగాయలే, ఉల్లిపాయలు. మళ్ళీ ఇన్ని కూరగాయలు ఇప్పుడు ఏముండాలరా నేను. చూడండి మా ఊడు చూడండి ఎత్తవా డబ్బు అంతా తగలేడుతున్నాడు దీనికే. ఇదిగోండి మొన్న ఎవరు అడిగారు మాయా వలీమాయి వాడే ఏంటని చెప్పేసి. ఇదేంటిది? ఇది సంకలో గజ్జల్లో రాసుకునే పౌడర్. ఇదిగోండి ఇదేదో మాయిశ్చరైజర్ ఏదో. ఇంకా ఉన్నాయి ఇంతేనా? అంతే ఇంకా ఉంటాయి చూడండి. ఇదిగోండి ఎక్కడ కూడా ఉంటాయి చూడండి. ఇదిగోండి ఇవన్నీ బాడీ వాష్. ఇదిగోండి హెయిర్ గ్రోత్ సిరం అంటే ఇదిగోండి. ఇదొక సన్ స్క్రీన్. ఇదిగోండి ఇంకా అన్ని వాడుతున్నాడంటే అన్ని వాడుతున్నాడు. ఏం చెప్పే వాళ్ళకి ఏం చెప్పి నేనేం చెప్పలేదులే కానీ ఇగో చూపించాను రా. నీ మొన్న కామెంట్ పెట్టారు ఒకళ్ళు, ఏంటి వలీమాయి వాడే సన్ స్క్రీన్ ఏంటో చెప్పమాయా అని చెప్పేసి. గైస్ ఎప్పుడు కూడా ఒకరు వాడే సన్ స్క్రీన్ వాడకండి. అలాగా మీ స్కిన్ టోన్ బట్టి సన్ స్క్రీన్ వాడండి, అది బెస్ట్ సొల్యూషన్. ఎస్. ఇంకోటి ఇప్పుడు ఈ రోజు ఏం కూర ఉండమంటావు? రోజు ఆకుకూర తిందాం. ఆకుకూర పాడైపోతాయి మళ్ళీ రేపటికి, అందుకు ఆకుకూర. ఆకుకూర చాలా. ఇది ఏం కూర? ఎందుకు పాలకూర. పాలకూర అంటే పప్పు వేసుకోవాలి, ఒకటి ఉంది ఆప్షన్. గేమ్లే ఆప్షన్ పప్పు పాలకూర తప్ప. ఫ్రై చేసుకోవచ్చు పాలకూర ఫ్రై నువ్వు తినకూడదు. నాకేమన్నా జబ్బు వచ్చిందా? జబ్బు కాదు, ఇలాగా ఆయిల్ ఫుడ్స్ అన్ని తగ్గించేయాలి నువ్వు, అంతే. అదే పప్పు చేయమంటావు. హెల్త్ మీద కందిపప్పు తీసుకున్నావా? కాన్సంట్రేషన్. కందిపప్పు తీసుకున్నావు లేదు ఎలా మరి? ఇప్పుడు పప్పు లేకుండా పప్పు ఎలా వండుతారు? కందిపప్పు ఉంటుంది ఇన్ని రోజులు లేకపోతే మాత్రం ఇంట్లో సామాన్ అయిపోతుంది. పురుగులు పట్టేస్తాయి పప్పులు. ఖాళీ డబ్బా అన్ని ఖాళీ చేసిన ఎవరిని ఎత్తుకెళ్ళిపోయారేంటి? ఖాళీ అవుతాయి మరి. ఇవరా ఇదేదో ఉంది పప్పు. ఇది ఏం పప్పు అంటావు? పచ్చిశనగ పప్పు. ఇది పని చేయదమ్మా. సరే స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఉంది కాబట్టి హైదరాబాద్కి వస్తాం కాబట్టి మనకి అన్ని ఈజీ, చాలా ఆర్డర్ పెట్టేస్తాం వచ్చేది. మొత్తం అన్ని వేసేసాను గాయస్. పప్పు ఒకటి వేయలేదు, ఇంకా రాలేదు. వచ్చా నీకు పప్పు పాలు కూడా రాకుండానే చేస్తున్నాను ఏంటి? టమాటాలు వేసావేంటి? పప్పు టమాటా కాదు కదా. ఒరే ఎందులో అయినా టమాటాలు వేసుకోవచ్చు. వెళ్ళి వండిన తర్వాత తిన్నాక మాట్లాడు. నువ్వు ఏదంటే నేను ఎలాగో చేయను, అన్నం పెట్టేసి వెళ్ళిపోతాను. కానీ నీళ్ళే ఎంత వేయాలో అర్థం కావట్లేదు ఇందులో. ఎప్పుడైనా కూడా చింతపండు రసం వేసాను. చింతపండు రసం ఇప్పుడు వేసేస్తామా? మరి తినే ముందు ఎత్తమేంటి? అంతే కదా. రే గోవ పగిలి మళ్ళీ నీకు దండం పెడతాను. నువ్వు నీ పని చూసుకున్నా, పని నేను చూసుకున్నాను. నన్ను వదిలే. ప్లేట్లోకి వచ్చిన తర్వాత బాగోపోతే బాగాలేదని చెప్పు. ఇంట్లో రైస్ కుక్కర్ లేదు, వలీగాడు పొయ్యి మీద వండుతున్నా. రే నీకు అది కూడా వచ్చా? నాకు రాస్తానంటే ఏదో లేదు, వంట చేయడం మాత్రం రాదు. భలే లేపేసావురా, నాకు చాలా భయం రా. అది గట్టిగా పట్టుకోకపోతే సైడ్ నుంచి గెంజి వచ్చేది. అవును, అప్పుడు చేతుల మీద ఆడుతుంది, అప్పుడు దోలు తీరిపోతుంది. చాలా టాలెంట్ ఉంది నీకు. గెంజి పారపోసారు కానీ ఇప్పుడు పారపోయకూడదు. గెంజిలో చాలా కళా పోషకాలు వేసుకున్నావా? మెల్లగా మూత వదిలేమనుకో మిగిలింది కూడా అంతా వచ్చేది. గెంజి వీరుడు వలి. ఇదిగో ఇప్పుడు ఇది వదిలేసాం అనుకోని సేపు పట్టుకోవడం, వదిలేస్తే మూత ఊడిపోతుంది. ఆ గ్లాస్ ఇక్కడ పెట్టాలి. గ్లాసులో నాకన్నా ఎక్కువ కిచెన్ సైజ్ తెలుసు వలి నీకు. ఎరుపప్పు అనుకున్నాను రే. వలి కూరలు వండడం ఒక ఎత్తురా, ఇది చేయడం మాత్రం మామూలు విషయం కాదురా. మీరు పిల్లపచ్చాలి. అరే బ్యాచులర్లకే తెలుస్తుంది వలి, ఇంట్లో వంట చేసే వాళ్ళకి తెలియదు ఆర్ట్. ఓడి అమ్మ, మన పాలకూర పఫ్ రెడీ అయిపోయింది. ఎండుమిరపకాయలు చూసారా? చిన్న ఎండుమిరపకాయలు వచ్చినాయి ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే. అందులోకి నంచుకోవడానికి ఆమ్లెట్స్. పాలకూర పఫ్ టేస్ట్ చూద్దాం. కొవ్వెక్కి కొట్టుకుంటున్నాం. ఎన్ని రోజుల ప్యాంట్ అది? ఇక్కడ వదిలేసిన ప్యాంట్, హైదరాబాద్ వదిలేసిన ప్యాంటా? ఇంటి దగ్గర బతికిపోయి. ఇంటి దగ్గర క్యాష్ ఎక్కువ ఉంటుంది. ఓకే టేస్ట్ చూస్తున్నాను.
బానే ఉంది, సూపర్ డూపర్ కాదు. ఇంకా పప్పు స్మెల్ వస్తుంది వాళ్ళు. పప్పు స్మెల్ వస్తుందంటే సరిగ్గా ఉడకలేదు, సరిగ్గా నొక్కలేదు నువ్వు. ఎలా ఉంది? నేను నిజంగా నువ్వు ఎందుకు అలా అన్నావు? ఫస్ట్ ముద్దలో పప్పు వాసన వచ్చింది, తర్వాత నాకు రాలా. నాకు అమ్మ చేసినట్టే ఉంది. ఏయ్ సూపర్. లంచ్ చేసి ఇప్పుడే సినిమా స్టార్ట్ అవుతున్నాం. రే హాయ్రా, ఉన్నారు ఇక్కడే ఉంటున్నారు మీరు? నేనే ఉండట్లేదా? స్కూల్ స్టార్ట్ అయిపోయినాయా? ఓకే బాయ్. ఈ ట్రాఫిక్ ని చూసి ఎంత కాలం అయిందో. హైదరాబాద్ వచ్చాము అంటే ఈ కార్లు బిల్డింగ్లు చూస్తే అనిపించదు రా భయ్. నాకు ఈ ట్రాఫిక్ ని చూస్తే హైదరాబాద్ వచ్చాము. వచ్చాము సినిమాకి. బాగుంది హాల్ అయితే. థియేటర్ అయితే థియేటర్ ఇంకా లోపలికి వెళ్ళలేదు నువ్వు, జస్ట్ ఇది ఇంకా బయటే ఉన్నావు నువ్వు. ఎలా చెప్పేస్తావు? హాల్ ఇదైతే బాగుంది, డిజైన్ బాగుంది, లైటింగ్ ఆ కలర్. శాండీ కూడా వచ్చింది. రెడీయా నన్ను థియేటర్లో చూడడానికి? నిన్ను కూడా చూపించాను కదా శాండీ, నేను ఒక వ్లాగ్లో థియేటర్లో సినిమా హాల్లో చూపించాను కదా నిన్ను, సినిమా స్క్రీన్ మీద. నీకు చిచ్చి ఆ మాత్రం గుర్తులేదు. చేసిందంతా స్క్రీన్ నెంబర్ వచ్చేసాం గాయ్స్ థియేటర్లోకి. ఇప్పుడు వచ్చాం హాల్లోకి. మా ప్రైవేట్ థియేటర్ లా ఉంది ఇది. మూడు టికెట్లే ఉన్నట్టున్నాయి మనే. ఏం పర్లేదు, చిన్న సినిమాలు ఈ రోజు చిన్న సినిమాలో నటించినాడే రేపటి రోజు పెద్ద సినిమాలో నటించేవాడు. మనలో దమ్ము ఉంది. ఎస్, మనకి ఇంకా ఫ్యూచర్ ఉంది. ఎస్, సినిమా స్టోరీ ఎలా ఉంది అనేది వలీగడ్ చెప్తాడు, సినిమా ఎలా ఉంది అనేది. ఎందుకంటే నేను ఏం చెప్పినా మీరు పార్షియాలిటీ అంటారు, ఇదనుకో కరెక్ట్ గా చెప్తాడు ఉన్నది ఉన్నట్టు. సినిమా ఎలాగైనా ఉన్నప్పండి స్క్రీన్ మీద చూసుకుంటున్నాను ఇలాగ. నన్ను ఫస్ట్ టైం నా ముఖం, నా వాయిస్ స్పీకర్ లో వింటున్నానంటే ఆలోచన కదా. ఇప్పుడు కదా నువ్వు వచ్చినప్పుడు. ఇప్పుడు నేను అంటాను నీకు కూడా రాదారా విజులు? ఒకళ్ళు చప్పట్లు కొట్టు విజులు అయినా వేయండి రా నా కోసం. ఏదో అరవండి. నేషనల్ ఎంత స్టాండ్ అమ్మా. స్పెషల్ థ్యాంక్స్ టైగర్ మయ్య వేసారా. బంగారం లాంటి పప్పు వండితే ఇంటి దగ్గర పిజ్జాలు తింటావేట్రా? మన సీన్ ఇంకా రావట్లేదు, అప్పుడే సెకండ్ హాఫ్ వచ్చేసింది. ఉందా డిలీట్ చేసారా? అసలు పెట్టారంటావా? కింద నుంచి మా సీన్ కోసం వెయిటింగ్ మేము. అవి తప్పండి వస్తున్నాయి. నేను జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తున్నాను కాబట్టి తినట్లేదా? మీరు ఎంజాయ్ చేయండి రా నాన్న, తినండి. వెజ్ అవునా? తినే పండుగ తెలీదు అయినా వచ్చింది మన సీనే ఎవరు విజిలేరు, మనమే విజిలేద్దాం. అది హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చావేంటి? ఇద్దరు లెజెండ్స్ మధ్యలో సీన్, పెద్ద యాక్టర్ల మధ్యలో. ఈ టేకులు జోకులు ఇంకా మాలేదా నువ్వు? బాగుండమంటే గుర్తొచ్చిందండి, మనం ఇక్కడ ఇలా తాగి పాడేస్తున్నాం గానీ. ఒరే టైగర్, మందు రేటు పెరిగితే ఎవడు అడగడు గానీ. అదేంటండి అలా అంటారు? మన కోసం ప్యానల్ ఇచ్చే ఎరిపప్పు కానీ ఒకటి సెట్ చేసి అలా మ్యాన్సనోస్ వచ్చేది. నువ్వు ఏడగాని ఇంకొక నిమిషం ఉన్నావంటే నీ రెండు కళ్ళు నరికిచ్చేస్తాను. మరి ఏమైందండి? హైదరాబాద్ వాళ్ళ గురించి తప్పుగా చెప్పాడంటే. ఇప్పుడే సినిమా అయిపోయింది. మన సీన్ స్క్రీన్ మీద అలా రాగానే ఒక రకమైన ఎనర్జీ వచ్చింది. లైఫ్ లో ఫస్ట్ మూవీ ఫస్ట్ సిల్వర్ స్క్రీన్ మీద వాయిస్ వింటూ, అరే వాయిస్ కూడా చాలా బాగుంది. అసలు మన స్క్రీన్ మీద వచ్చిన నిమిషమైన అసలు ఎనర్జీ, అసలు మాస్ మహారాజు రవితేజ్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది. బల్లిరా బల్లి. మూవీ ఎలా ఉందిరా? మూవీ ఓకే, కొంచెం నాకు ఇంకా స్టోరీ టెల్లింగ్ అది ఇంకా అవ్వలేకపోయింది. అవునవును, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద దెబ్బ. హైలైట్ సీన్లకి బాగానే కొట్టాడు కానీ మధ్యలో మాట్లాడుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో చిన్న చిన్న సౌండ్లు వస్తాయి చూడు. ఎక్కువ క్యారెక్టర్లు అయితే ఇంకోటి ఆ క్యారెక్టర్లతో స్టోరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎలా ఉంది? ఇంటర్వ్యూలో బాగానే ఉంది, సినిమాలో చూద్దాం.
నిజంగా నచ్చలేదురా నాకు అసలు. హీరో పక్కన కమెడియన్ క్యారెక్టర్లు చాలా బాగున్నాయి. ఈ మన పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు కదా, నేను యాక్ట్ చేశాను. రఘుబాబు గారిది 30 years ఇండస్ట్రీ, పృథ్వీది బాగుంది. అరే మెయిన్ రా నాకు సినిమా మొత్తం మీద హైలైట్ ఏమనిపించిందంటే పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ క్యారెక్టర్. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ క్యారెక్టర్ అయితే నిజంగా అది భలే ఉంటుంది. ఆవిడ చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న ఇది బాగుంది. ఒరిజినాలిటీ ఉంది అందులో. ఒరిజినాలిటీ ఉంది. లిఫ్ట్ పని చేయట్లేదు అమ్మా బాబు, లిఫ్ట్ పని చేయట్లేదు. ఉన్న మాక్సిమం అన్ని క్యారెక్టర్లు కూడా పెద్ద పెద్ద క్యారెక్టర్లే. నాకు రఘుబాబు గారు కూడా ఏం చెప్పారంటే, వెళ్ళేటప్పుడు యాక్టింగ్ మొత్తం చేసే సీన్ అయిపోయిన తర్వాత చాలా బాగా చేసావమ్మా, ఇంకా ట్రై చేయి అంటే ఇంకా సినిమాల్లో ట్రై చేయాలి. గుర్తుందా నీకు? అవకాశాలు ఏమైనా ఉంటే చూడండి చంపించండి. మన వల్ల సినిమాలు తిరగడం, ఏదన్నా ఛాన్స్ వస్తే డైరెక్ట్గా చేసేస్తాం కానీ వెళ్ళి చేయలేం. మన వ్లాగ్స్, మన వ్యాపారాలు వదులుకుని వెళ్ళడం కష్టం. అంతే. అటు తిరిగి ఇటు తిరిగి సినిమా హాల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం మేము. వీడు అమ్మ జీవితం భలే ఉంది. అది అడ్రస్ ఏంటి? నార్సింగ్ మేరజ్. ఈ బొటానికల్ గార్డెన్ కి ఎప్పుడు వచ్చినా మంచి ప్లెజెంట్ ఫీలింగ్ అనమాట. పిచ్చుకలు సౌండ్లు ఇవన్నీ. రే ఎంత కింద నుంచి వెళ్తుందో మీకు వైడ్ యాంగిల్ లో ఉండడం వల్ల అలా కనబడుతుంది. ఎంత సౌండ్ వచ్చిందో. పరిగెట్టాను స్పీడ్ గా, అమ్మా వెళ్ళిపోయింది. స్పీడ్ వెళ్తుందిరా బాబు. Waking up, feeling the taste of our fight last night. Breaking up, making a mess of an all good life. రే ఏంట్రా నీ ఓవరైతే బుక్? ఇందులో బుక్స్ ఉన్నాయా? పవన్ కళ్యాణ్ భూమిక సీన్ ఉంటది కదా, ఆ. అది గుర్తొచ్చింది సడన్ గా. రే ఏం బుక్ రావాలి? కళ్ళజోడు పెట్టలేదు, కనబడదుగా. సృష్టికేతనం. ఎందుకు లేరా బాబు, సృష్టి మనకి. అరే ఎవరైనా చదువుకోవచ్చా బుక్లు? బాగుంది, ఫ్రీ లైబ్రరీ. చూడు, ఇది చూసిందా చదవాలనిపించింది. ఏంటి, మనిషి రూపంలో ఉంటూ మృగాల కంటే హీనంగా ప్రవర్తించిన నీచులు చేతలకు తట్టుకోలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్న ప్రతి ఆడకూతురికి ఈ నా హృదయ ఘోష అంకితం. ఉందరా ఇది. ఇంటికి వచ్చేసాం. బాగా అనిపించింది ఫస్ట్ టైం అలాగా స్క్రీన్ మీద కనిపించడం. ఎలా అనిపించింది అంటే మళ్ళీ కనిపించాలనిపించింది. చూద్దాం, మన చేతిలో ఏముండవు కదా, ఏమన్నా మన ట్రై మనం చేద్దాం. ఏమన్నా అవకాశాలు వస్తే చేద్దాం. మీరు కామెంట్ చేయండి, చేయమంటారా వద్దా అని. ఇన్ కేస్ మూవీలో ఛాన్స్ వస్తే మాత్రం పక్కా చేస్తా. అలానే వ్లాగింగ్ వదలను. వ్లాగింగే. ఇన్ కేస్ నేను ఏమైనా షూట్కి వెళ్తే ఆ షూట్ దగ్గర కూడా వ్లాగ్ చేస్తా. ఈ రోజు షూట్ ఇది జరిగింది, అది జరిగిందని మీకు చెప్తా. అది మ్యాటరు. సినిమా స్టోరీ ఎలా ఉన్నా ఎందుకో కనెక్ట్ అవ్వాల. మన క్యారెక్టర్ కూడా ఏదో గెస్ట్ రోల్ లాగా వచ్చింది అనమాట. చిన్న రోలు, 1 నిమిషం, కరెక్ట్గా నిమిషం 15 సెకండ్లే ఉంటుంది. అది మరి మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం అనుకుంటాను. మరి జై హింద్.